ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఆఫీస్కి సీల్ చేయమని చెప్పి గవర్నర్ ఆదేశించారు. ఇది ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వైసీపీ అధికారుల తప్పుల లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయం రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కార్ పాతకాలను పద్ధతిగా బయటపెట్టే ప్రక్రియ మొదలైంది. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు దీని మీద ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేవలం చంద్రబాబుని టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి కూడా బుధవారం తాళం పడింది. తాడేపల్లిలోని ఈ ఆఫీస్ కేంద్రానికి కుట్రలు నడిచాయి. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాష్ నేతృత్వంలోని బృందం బుధవారం ఇక్కడికి చేరుకుంది. కార్యాలయానికి సీలు వేసేందుకు సిట్ డిఎస్పీ ధనుంజయ్ ఇక్కడ తాజాగా ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన టోటల్గా చూస్తే నిరాకరించారు. అక్నాలెడ్జ్మెంట్ కావాలని, ఆదేశాలు కావాలని సహాయనీకరణ చేశారు. దీంతో నేరుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జోక్యం చేసుకున్నారు. దీంతో సిట్ ఆఫీస్ ప్రధాన ద్వారానికి సీల్ పడింది. అక్కడ ఏపీఎస్పీ పోలీసులు కాపలా పెట్టారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ అధిపతి కొల్లు రఘురామిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సిట్ అధిపతిగా ఉన్న కొల్లు రఘురామిరెడ్డి పనిచేశారు. అట్లాంటి అధికారి డీజీపీ కార్యాలయంలో ఒక మూల కూర్చున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.